హాయ్ ఫ్రెండ్స్, శివనారాయణ ఇంట్లో అంతా కూడా నిల్చొని దేని గురించో సీరియస్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు శివనారాయణకి ఫోన్ అయితే వస్తుంది. మేము హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాము. ఇక్కడ దాసు అని ఒక అతన్ని అడ్మిట్ చేశారు. మీ పేరు చెప్పారు కాబట్టి మీకు కాల్ చేస్తున్నాము. ఇక్కడ దాసు చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. మీరు వెంటనే ఇక్కడికి వస్తే బాగుంటుంది అని చెప్పగానే ఇక శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అక్కడే పారిజాతం ఉండడంతో ఈ విషయాన్ని నేను ఇప్పుడు కనుక బయట పెడితే పారిజాతం చాలా బాధపడుతుందేమో, కొడుక్కి ఇలా అయిపోయిందని చెప్పి టెన్షన్ పడుతుందేమో. ఈ విషయాన్ని నేను ఇప్పుడు బయట పెట్టకూడదు. సైలెంట్గా ఉండి అక్కడ అసలు ఏం జరుగుతుంది, దాసుకి ఏమైంది, ఇవన్నీ కూడా తెలుసుకుంటాను. ఒరే కార్తిక్ అని కార్తిక్ని పిలవపోయి, లేదు లేదు కార్తిక్కి కూడా చెప్పకూడదు, కార్తిక్కి చెప్తే దీపకి ఇలా అందరికీ కూడా తెలిసిపోతుంది అని, సూరజ్ నీకు కార్ డ్రైవింగ్ వచ్చా అని చెప్పి అడుగుతాడు శివనారాయణ. వచ్చు అని చెప్పి అనగానే ఇక పద అయితే నీతో నాకు కొంచెం పనుంది, వెళ్దాం పద అని చెప్పి సూరజ్ని తీసుకొని బయటికి అయితే బయలుదేరుతాడు శివనారాయణ. అందరూ ఎక్కడికి ఎక్కడికి అని అడుగుతున్నా కూడా కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది, వచ్చి చెప్తాను అని మాట దాసేసి ఇక చాలా బాధపడుతూ హాస్పిటల్కి అయితే బయలుదేరుతాడు శివనారాయణ. ఇక దాసుని కలవడానికైతే వెళ్తాడు. దాసు దగ్గరికి వెళ్ళి దాసు దాసు అని చెప్పి ఎంత పిలుస్తున్నా కూడా శివనారాయణ అలా దాసు అని పిలుస్తున్నా సరే ఇక దాసు అయితే స్పృహలో ఉండడు. అలా చాలా సేపు శివనారాయణ పిలవడంతో దాసుకైతే స్పృహ వస్తుంది. వచ్చేసరికి తను ఫేస్ మీద ఉన్న ఆక్సిజన్ మాస్క్ని తీసి పక్కన పెట్టి, సార్ వచ్చారా, నేను మీతో మాట్లాడడానికే నా ప్రాణంతో ఉన్నట్టున్నాను, లేదంటే నాకు ఇలా జరిగినప్పుడే నేను పైకి వెళ్ళిపోవాల్సిన వాడిని, నేను మీకు నిజం చెప్పకుండా ఎక్కడ చనిపోతానా అని అనుకున్నాను, కానీ దేవుడు నన్ను బ్రతికించాడు, ఎందుకంటే ఆ నిజం మీకు తెలియాలని ఉంది కాబట్టే దేవుడు నన్ను బ్రతికించి నా పాపంలో కొంచెమన్నా ప్రాయశ్చిత్తం చేసుకునేలా చేశారు, అందుకే ఈ విషయాన్ని నేను మీకు వెంటనే చెప్పాలనుకుంటున్నాను అని దాసు అంటూ ఉంటే ఇక శివనారాయణ అయితే, ఏం మాట్లాడుతున్నావు దాసు, ఏమైనా కానీ నీకు ఏమీ కాదు, ఎంత ఖర్చైనా నేను చూసుకుంటాను, నువ్వు రికవర్ అవ్వు, ఆ తర్వాత కావాలంటే నువ్వు ఏం చెప్పాలనుకుంటే అవన్నీ కూడా చెప్పచ్చు, ఎంత ఖర్చైనా నేను నిన్ను బ్రతికిస్తాను, ఇక్కడ కాకపోతే ఫారెన్ డాక్టర్ని పిలిపిస్తాను, నువ్వు మాత్రం టెన్షన్ పడకు, నీకేమీ కాదు, నీ ట్రీట్మెంట్ ప్రశాంతంగా తీసుకో, తర్వాత మాట్లాడుకుందాం అని శివనారాయణ అంటాడు. లేదు సార్ లేదు, నేను ఇప్పుడే మీకు వెంటనే ఒక విషయం గురించి చెప్పాలి, మళ్ళీ ఎప్పుడు నా ప్రాణం పోతుందో ఏంటో నాకు తెలియదు, నా ప్రాణం పోకముందే మీకు నిజం తెలియాలి సార్, తెలియాలి అని దాసు అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆ మాటతో శివనారాయణ షాక్ అయిపోతాడు. అదేంటి, ప్రాణం కంటే విలువైనది ఏదైనా ఉంటుందా దాసు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే, సార్ నేను చెప్పాలనుకుంటున్నాను, చెప్పనివ్వండి సార్ అని దాసు అనడంతో ఇక శివనారాయణ చేతిలో తన చెయ్యి వేసి, సార్ ఫస్ట్ నన్ను క్షమించానని చెప్పండి, మీరు నన్ను క్షమిస్తే కానీ నేను మీకు నిజం చెప్పగలను అని అంటూ ఉంటాడు దాసు. నువ్వేం తప్పు చేశావు దాసు నిన్ను క్షమించడానికి అని శివనారాయణ అడిగితే, లేదు సార్ నేను తప్పు చేశాను, తెలిస్తే నన్ను మీరు బ్రతకనివ్వరు, కానీ ఎలాగో నేను చనిపోతున్నాను, చనిపోయే ముందు మీకు నిజం చెప్పాలని ఇక్కడికి రప్పించాను, నన్ను క్షమించానని చెప్పండి సార్ అని అనేసరికి, సరే దాసు నీ కోరిక ఓకే, నువ్వు అసలు ఏం చేశావో చెప్పు, నేను నిన్ను క్షమించాను, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అనేసరికి, జోష్న ఎక్కడుంది సార్ అని దాసు అడుగుతాడు. జోష్న నాతో పాటే ఉంది, ఇప్పటి వరకు ఇంట్లో మేమందరం కూడా కలిసి భోజనం చేశాము, అందరం మాట్లాడుకుంటూ ఉంటే ఇక హాస్పిటల్ నుంచి నాకు కాల్ వచ్చింది, ఇక వెంటనే నేను ఇలా నీకు జరిగిందని చెప్పి అక్కడ మీ అమ్మ పారిజాతం కూడా ఉండడంతో ఇలా తన కొడుకుకి జరిగిన విషయం తెలిస్తే తను బాధపడుతుంది కదా, అందుకే ఈ విషయాన్ని బయట పెట్టకుండా నేను వేరే అబ్బాయిని తీసుకొని ఇక్కడికి వచ్చాను అని అనగానే, అవునా సరే సార్, నేను ఇప్పుడు మీకు చెప్పే నిజాన్ని మీరు నమ్మాలి సార్, ఇది నిజం, నేను ఎవరి మీద ఒట్టు వేయమన్నా వేస్తాను, మీ ఆస్తి మొత్తానికి వారసురాలు జోష్న కాదు, అసలు మీ వారసురాలు జోష్ననే కాదు, మీ ఇంటి వారసురాలు జోష్న కాదు అని అనేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. దాసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, జోష్న నా ఇంటి వారసురాలు కాకపోవడం ఏంటి, తను నాకున్న ఒక్కగానొక్క మనవరాలు, అంటే ఈ ఇంటి వారసురాలు అని చెప్పగానే, అవును సార్ నేను చెప్పేది నిజం, ఇది కొన్ని సంవత్సరాలకు ముందు జరిగిన చీకటి కోణం, దాని గురించి మీకు చెప్పాల్సిందే, మా అమ్మ పారిజాతం పని మనిషి అయినప్పటికీ కూడా తనకి మీరు చాలా మంచి జీవితాన్ని ఇచ్చారు, తనని పెళ్లి చేసుకున్నారు, కానీ ఎప్పుడు కూడా మీరు తనని పని మనిషిలాగే చూసారట, తను ఈ ఇంటికి ఓనర్ లాగా ఎప్పుడు ఫీల్ అయ్యేది, కానీ అది జరగదని ఆలోచించి తను మనసులో కుట్రని ఏర్పరచుకుంది,
అందుకే ఒకేసారి నేను, కళ్యాణి అలాగే దశరథ్ అన్నయ్య, సుమిత్ర వదిన ఒకేసారి బిడ్డకి జన్మనివ్వడంతో తన ప్లాన్‌ని అమలు చేసింది. మా అమ్మ పారిజాతం తప్పు చేసింది అనేసరికి అసలు ఏం జరిగింది దాసు? నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు. పారిజాతం తప్పు చేసిందా? ఏం చేసింది? అయినా పారిజాతానికి తప్పులు చేయడం అలవాటే కదా! ఇప్పుడు ఏం చేసి ఉంటుంది చెప్పు? అనగానే సార్ తను ఏం చేసిందో తెలుసా? పిల్లలిద్దరిని మార్చేసింది. అంటే నాకు పుట్టిన బిడ్డని అలాగే ఇక సుమిత్ర వదినకు పుట్టిన బిడ్డని మార్చేసింది. మా అమ్మ అసలు జోష్న నా కూతురు అని తనకి తెలుసు. తను నా మనవరాలని కూడా తనకి తెలుసు. కానీ ఆస్తి మొత్తానికి తన మనవరాలు వారసులు అవ్వాలని చెప్పి కావాలని ఇక మీ మనవరాల్ని ఇక చంపేయమని కూడా చెప్పింది. కానీ అతను చంపేయకుండా బస్టాండ్‌లో వదిలేయడంతో ఆ బిడ్డ ప్రాణాలతో బ్రతికింది. ఇక ఆ బిడ్డని మరెవరో తీసుకొని వెళ్ళి పెంచి పెద్ద చేశారు. ఆ బిడ్డ ఎవరో కాదు, మీ కళ్ళ ముందే తిరుగుతూ ఉంటుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ. దాసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం చెప్తున్నావో కూడా నాకు అర్థం కావడం లేదు. నువ్వు చెప్పేదంతా కూడా నిజమా? అని అడుగుతూ ఉంటే సార్ నేను చెప్పేదంతా కూడా నిజం. ఆ బిడ్డ ఎవరు అన్నది కూడా నేను ఎంక్వైరీ చేశాను. మీ అసలైన వారసురాలు ఎవరో కాదు, దీపే మీ వారసురాలు సార్. జోష్న నా కన్న కూతురు మీ వారసురాలు కాదు అని చెప్పేసి దాసు చెప్పేసరికి ఇక శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. దాసు ఏంటిది? నువ్వు చెప్పేది నిజమేనా? ఎలా నమ్మాలి ఈ విషయాలన్నీ కూడా అని అడుగుతూ ఉంటే సార్ జోష్న దగ్గర DNA రిపోర్ట్స్ ఉన్నాయి. లేదు అంటే దశరథ్ అన్నయ్యకి కూడా ఈ విషయం తెలుసు. ఇంకా చెప్పాలంటే సుమిత్ర వదినకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్‌కి కావాల్సినవన్నీ కూడా చేసింది దీపే. దీప తన కూతురు కాబట్టే ఇవన్నీ జరిగాయి. ఒకవేళ దీప తన కూతురు కాకపోయి ఉంటే బోన్ మ్యారో ఎలా ఇవ్వగలుగుతుంది? అసలు నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి? అయినా సుమిత్రని బ్రతికించుకుంది జోష్నే కదా బోన్ మ్యారో ఇచ్చి సుమిత్రని బ్రతికించింది. మరి ఇప్పుడు నువ్వు దీప బ్రతికించిందని చెప్తావేంటి? అసలు ఏం జరుగుతుంది? అని అంటూ ఉంటాడు శివనారాయణ. నువ్వేమైనా అబద్ధం చెప్తున్నావా? చెప్పు అని అంటూ ఉంటే అయ్యో సార్ నేనెందుకు మీకు అబద్ధం చెప్తాను? ఇన్ని రోజులు ఈ విషయాన్ని దాచిపెట్టినందుకే నేను చాలా బాధపడుతూ ఉన్నాను. ఇన్ని రోజులు మీకు చాలాసార్లు ఈ విషయాన్ని బయట పెట్టాలని చెప్పి ప్రయత్నించాను. కానీ నేను ట్రై చేసిన ప్రతిసారి కూడా నా కూతురు నేను కన్న తండ్రినని కూడా చూడకుండా కిడ్నాప్ చేయాలని చూసింది. నన్ను కిడ్నాప్ కూడా చేయించింది. అలాగే నన్ను చంపాలని కూడా చూసింది. అలాంటి కూతురు సార్ జోష్న తన స్వార్థం కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటుంది. తనకి ఆస్తి కావాలి. అందుకే దీపని తొలగించుకోవడానికి కోసం చాలాసార్లు చాలా ప్లాన్లు కూడా వేసింది. కానీ ప్రతిసారి కూడా కార్తిక్ దీపకి అంటగా ఉండి దీపని రక్షించుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు. లేకపోతే ఈ పాటికి దీప పరిస్థితి ఏంటో అన్నది కూడా మనం ఊహించుకోవడానికి కూడా అయ్యేది కాదు అని చెప్పి ఇక దాసు అయితే అంటూ ఉంటాడు. ఈ విషయం దశరథ్ అన్నయ్యకి కూడా తెలుసు. కానీ ఈ విషయాన్ని కావాలని మీ అందరి దగ్గర దాచిపెట్టి ఉంచారు. ఈ మధ్యన దశరథ్ అన్నయ్య దీపకి ఎక్కువగా ప్రేమ చూపించడం మీరు కూడా గమనించే ఉంటారు కదా! అదంతటికి కారణం ఏంటంటే దీప తన కన్న కూతురు అని దశరథ్ అన్నయ్య తెలుసుకున్నాడు. అప్పటినుంచే దీప మీద అంతలా ప్రేమని చూపిస్తున్నాడు అని అంటూ ఉంటాడు దాసు. సార్ వీటన్నిటికీ కారణం నేనే కాబట్టి నన్ను క్షమించండి సార్ అని దాసు అంటూ ఉంటాడు. సరే దాసు నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. కానీ నువ్వు ఇప్పటికైనా నిజం చెప్పావు చూడు, అందుకే నాకు బాగా అనిపిస్తుంది. పర్వాలేదు, నువ్వు క్షేమంగా కోలుకుంటావు. నేను ఇప్పుడే దశరథ్తో వెళ్ళి మాట్లాడతాను అని శివనారాయణ అయితే ఇక దశరథ్కి కాల్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్తాడు. ఇక దశరథ్ అయితే ఆఫీస్కి వెళ్తాడు. శివనారాయణ కూడా డైరెక్ట్గా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు. ఏంటి నాన్న అర్జెంటుగా రమ్మని చెప్పారు, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అనగానే చూడు నేను ఇప్పుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈ విషయం నువ్వు నా దగ్గర ఎందుకు దాచావో నాకు తెలియదు. కానీ నేను మాత్రం ఈ విషయాన్ని తెలుసుకున్నాను. అయినా నీకు నా దగ్గర దాచే అంత సీక్రెట్స్ ఏముంటాయిరా అని చెప్పగానే ఏం లేదు నాన్న, అయినా నేను మీ దగ్గర ఏం సీక్రెట్స్ దాస్తాను చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు? నేను మీ దగ్గర నిజం దాయడం ఏంటి అని శివనారాయణని దశరథ్ అయితే అంటూ ఉంటాడు. మరి నువ్వు చేసింది ఏంటి దశరథ? అసలు జోష్న ఎవరు అని చెప్పి శివనారాయణ అడిగేసరికి ఒక్కసారిగా దశరథ్ షాక్ అయిపోతాడు. ఇదేంటి సడన్గా నాన్న జోష్న గురించి అడుగుతున్నారేంటి? జోష్న గురించి ఏమైనా నిజం తెలిసిపోయిందా? ఎందుకైనా మంచిది, నా జాగ్రత్తలో నేను ఉండాలి అని చెప్పి ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు? జోష్న నా కన్న కూతురు, జోష్న మీ మనవరాలు, ఇవన్నీ తెలిసినవే కదా, ఎందుకు ఇలాగ అడుగుతున్నారు మీరు అని అడగగానే దాంతో శివనారాయణ ఒక్కసారిగా లేచి కోపంతో దశరథ చెంప పగలు కొడతాడు. ఒక్కసారిగా దశరథ్ షాక్ అయిపోతాడు. ఏంటిది, ఎప్పుడు కూడా నాన్న నా మీద చేసుకోలేదు, ఈరోజు ఇలా చేసుకున్నాడంటే నిజం తెలిసిపోయింది, ఆల్రెడీ తనకి నిజం తెలిసిపోయింది అని అనుకుంటూ ఉంటాడు.
ఎందుకురా ఇంకా నన్ను మోసం చేయాలని చూస్తున్నావు? ఎందుకు నాకు ఈ విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టావు? ఈ విషయం నీకు తెలిసినప్పుడే నాకు చెప్పొచ్చు కదా! ఎందుకని నన్ను పరాయివాడిగా చూసి నా దగ్గర నిజం దాచిపెట్టావు? దీప నా సొంత మనవరాలని నీకు తెలిసినా కూడా ఎందుకని నువ్వు చెప్పకుండా దాచావు? అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ. ఎలా చెప్పను నాన్న? ఇక బోన్నారో జరిగేటప్పుడే నాకు కూడా ఈ విషయం గురించి కార్తీక్ అలాగే దీప, దాసు చెప్పారు. అప్పుడే నాకు కూడా దీప నా కన్న కూతురన్న విషయం తెలిసింది. అలా కన్ఫర్మ్ కూడా అయింది. జోష్న DNA టెస్ట్ కూడా చేయించుకుంది. దాంట్లో కూడా దీపే నాకు కన్న కూతురు అని చెప్పి రిపోర్ట్స్ కూడా వచ్చాయి. కానీ జోష్న మాత్రం ఆస్తి కోసం ఇంకా తను మన కన్న కూతురులాగే నటిస్తూ ఉంది. ఈ ఇంటి వారసురాల్లాగా యాక్ట్ చేస్తూ ఉంది. దీపని అడ్డు తొలగించుకోవడం కోసం చాలాసార్లు ట్రై చేసింది. ఇక సుమిత్రకి నీకు ఈ విషయం చెప్దామంటే నువ్వేమో వయసులో పెద్దవాడివి. నీకు ఇలాంటి సడన్ న్యూసెస్ చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియదు. ఇక సుమిత్ర విషయానికి వస్తే డాక్టర్ గారు సుమిత్రకి అసలు ఈ విషయం గురించి బయట పెట్టద్దన్నాడు. ఎందుకంటే సుమిత్ర ఆల్రెడీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని అప్పుడే కదా బయటపడింది. జోష్న మీద పంచప్రాణాలు పెట్టుకొని ఉంది. ఇలాంటప్పుడు జోష్న తన కన్న కూతురు కాదు అని తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో, ఏం జరుగుతుందో అని డాక్టర్ గారైతే సుమిత్రకి అసలు ఈ విషయాన్ని బయట పెట్టద్దని చెప్పారు. అందుకే సుమిత్ర ఆరోగ్య దృష్ట్యా నేను ఈ విషయాన్ని బయట పెట్టకుండా నాలో నేనే దాచుకొని ఉన్నాను. దీప ఇంటి వారసురాలైనా కూడా ఒక పని మనిషిలాగా ఇంటికి వచ్చి పనులు చేస్తూ ఉంటే నా మనసు ఎంతలా బాధపడుతున్నా కూడా అలాగే చూస్తూ ఉండగలుగుతున్నానే కానీ అమ్మా దీప, ఈ ఇంటికి వారసురాలివి నువ్వమ్మా, ఇలాంటి పనులు చేయకూడదమ్మా, సంతోషంగా బ్రతుకమ్మా అని చెప్పలేకపోతున్నాను. కానీ ఏదో ఒక రోజు దీప మా కూతురు అని చెప్పి సుమిత్రకి చెప్పాలి. ఆ రోజు తొందరలో వస్తేనే బాగుంటుంది. అందుకే జోష్నకి తొందరగా పెళ్లి చేసేసి నేను సుమిత్రకి ఈ విషయం చెప్పాలని ఆలోచిస్తున్నాను. కానీ జోష్న చూస్తే ఇంకా కార్తిక్నే ప్రేమిస్తూ పెళ్ళైపోయినా కూడా కార్తిక్ని కావాలనుకుంటుంది. ఎలా అయినా నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుంది. ఏం చేద్దాం, కన్న తండ్రినే ఏదైనా చేయడానికి వెనకాడని జోష్న మనల్ని కూడా ఏమన్నా చేస్తుందన్న భయంతో కార్తిక్, దీప ఇద్దరు కూడా ఇక్కడికి పని వాళ్ళలాగా ప్రతిరోజు వస్తారు. జోష్న ఏమైనా చేస్తుంది, అదే వాళ్ళకి చాలా భయం అని అంటూ ఉంటాడు దశరథ. ఏంటిరా వాళ్ళు చేసేది? అయినా ఏదైనా కోపం ఉంటే మాటలతోనో చేతలతోనో చూపించాలి కానీ ఇలా బిడ్డల్ని మార్చేసి చంపేయమని చెప్తుందా? అయినా ఈ పారిజాతం ఇలా పనిచేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడే ఆ పారిజాతాన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను. లేకపోతే పోలీసులను పిలిపించి తనని అరెస్ట్ చేయిస్తాను. పారిజాతం జోష్నల్ని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వను అని శివన్నారాయణ చాలా కోపంగా ఇక ఇంటికైతే బయలుదేరతాడు. ఇక జోష్న పారిజాతం అని చెప్పి చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు. ఏంటే ముసలోడు ఇంత కోపంగా అరుస్తూ ఉన్నాడే అని పారిజాతం జోష్నతో అంటూ ఉంటే, ఏమో గ్రాని నాకు తెలియదు, పద ఈ మళ్ళీ ఏమి ట్విస్ట్ ఇస్తారో ఏం చెప్తారో వెళ్ళి చూద్దాం అనగానే నాకు నిజం తెలిసిపోయింది. పారిజాతం, నువ్వు చేసిన పనికి ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. వెంటనే నీ మనవరాల్ని తీసుకొని బయటికి వెళ్ళిపో. శివన్నారాయణ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇద్దరు ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటే ముసలోడు ఏంటేంటో మాట్లాడుతున్నాడు, కొంపదీసి నిజం తెలిసిపోయిందా ఏంటి అని శివన్నారాయణ అంటూ ఉంటే, నువ్వు ఊరుకోగ్రాని, ఏం తెలుసుండదు, నువ్వు టెన్షన్ పడకు, నేను మాట్లాడతాను కదా. ఏంటి తాత అలా మాట్లాడుతున్నావు? అయినా గ్రానీకి ఇక్కడ మనవరాలు ఎవరున్నారు అనగానే నాకు నిజం అంతా కూడా తెలిసిపోయింది. పారిజాతం చేసిన తప్పులన్నీ కూడా నాకు తెలుసు. నువ్వు పారిజాతం కలిసి ఏమేం చేశారో బయట చెప్పాలా? అవసరం లేదు, నేను చెప్పక ముందరే మీరు బయటికి వెళ్ళండి, లేదు అంటే పోలీసులను పిలుస్తాను అని శివనారాయణ అంటాడు.